నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చూసి మంత్రి వేణుగోపాలకృష్ణకి దడ పుట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర లోకేష్ ఒళ్లు తగ్గించుకోవడానికి చేస్తున్నాడని మంత్రి వేణు విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. 2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీని చిత్తుగా ప్రజలు ఇంటికి పంపుతారని వారు తెలిపారు. లావు తగ్గించుకోవడానికి చేస్తున్నాడు, మీ కొవ్వు తీయడానికి పాదయాత్ర చేస్తున్నాడు. రేపు రాబోయే 24 ఎన్నికల్లో ప్రజలే తేల్చి చెప్తారు. కంగారు పడొద్దని వెయిట్ చేయమని నీకు సూచన చేస్తూ ఆ ఎర్ర బుక్ ఏం చేస్తుంది అని అడుగుతున్నావు. ఆ ఎర్ర బుక్ మీ అందరినీ కూడా దిక్కుమాలను చేస్తుంది, మిమ్మల్ని అందరినీ ఊచలు లెక్క పెట్టేటట్టు చేస్తుంది. కంగారు పడొద్దు. ఎర్ర బుక్కుని ఎగతాళి. రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరుకుంది. కడప జిల్లా బద్వేలో స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ సమన్వయకర్త కె రితీష్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలోని పోరుమామిండ్ల మండలంలో పల్లెకు రితీష్ రెడ్డి పాదయాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటరామాపురంలో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానం, రైతన్న, నిరుద్యోగ యువతి, భూ కబ్జాలపై ఆయన స్పందించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు ఆయన తరువాత గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు. నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే పూర్వాల మండలం, పెద్ద మండలం, ఇక్కడ పూర్వాల చెరువు ఉంది, దాదాపు 1 TMC పైబడి ఉంది. ప్రాజెక్ట్ వచ్చేసి తెలుగంగా ప్రాజెక్టు ఉంది. మనకు తెలుగంగా ప్రాజెక్ట్ నుంచి ఎప్పటి నుంచి ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి 1,00,000 ఎకరాలు పైబడి సాగునీరు. ఆ సాగునీరు ఉంటే తాగునీరు కూడా బోర్లో కానీ లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇక్కడ ఉన్న పల్లెల్లో గవర్నమెంట్ ద్వారా కానీ కొన్ని మన ట్రస్ట్ కానీ ఎవరైనా దాతలు ఉంటే కానీ మినరల్ వాటర్ ప్లాంట్లు ఇస్తే వాళ్ళ తాగునీరు సమస్య కూడా ఇక్కడ తీర్చాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఉంది. ఈరోజు మనం సమస్యల గురించి మాట్లాడాలంటే రైతన్నలు పడే కష్టాలు మనం తీర్చకపోతే వలసలు పడతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని ఎండిపోయేదానికి కారణం ఎవరు? ఈ వైసీపీ నాయకులు కాదా? 20 సంవత్సరాలుగా వాళ్ళకి ఒకటే గుట్లో ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ఉన్నారు. వీళ్ళకు ఒక ప్రణాళికగా చెప్తున్నారు, ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఈ ఎలక్షన్లో చెప్పినప్పుడు మీరు ఈ నెల 23, 24 తేదీలలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో తెలంగాణ కనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యాన్ కైండ్స్ పెట్ కార్నివల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ చికోటి, కార్యదర్శి విశాల్ సుద్దం తెలిపారు. ఈ సందర్భంగా బేగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెట్ కార్నివాల్ కేవలం వినోదాన్ని కాకుండా బాధ్యతారాహిత్యమైన పెంపుడు జంతువుల యాజమాన్యం గురించి అవగాహనను పెంపొందిస్తుందని వారు తెలిపారు. ఈ నెల 23 and 24 తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైన పెట్ కార్నివల్ జరుగుతుంది. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ రకమైన శునకములు, డాగ్స్, అరౌండ్ 600 డాగ్స్, రకరకాల బ్రీడ్స్ డాగ్స్ మరియు 350 నంబర్స్ ఆఫ్ క్యాట్స్ ఉంటాయి. అరౌండ్ 80 వేరియంట్స్ ఆఫ్ క్యాట్స్ వస్తాయి. ఎక్కడ కూడా రావు. మన స్టేట్ నుంచి కాకుండా కూడా మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా నుంచి కూడా ఈ యొక్క క్యాట్స్ రావడం జరుగుతుంది. అలాగే
ఒక ఎగ్జాటిక్ పెట్ యానిమల్ షో ఉంటుంది అక్కడ నా అనంతశయన హెరిటేజ్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో. రకరకాలమైన పక్షులు, స్నేక్స్, రకరకాలమైన చరంచుల స్పైడర్స్, ఇంకా లిజర్డ్స్, మంకీస్, ఇవన్నీ రకరకాల యానిమల్స్ మీరు రావచ్చు, చూడొచ్చు, ఫీల్ కావచ్చు, టచ్ చేయొచ్చు. సో అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ నెల 23rd and 24th రావాలి. స్పెషల్ అట్రాక్షన్గా క్యామిల్ డ్యాన్స్ షో ఉంటుందండి. క్యామిల్ డ్యాన్స్ షో ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. సో అందరూ కూడా మిస్ కాకుండా మార్నింగ్ మధ్యాహ్నం 12 నుంచి. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మాతేపల్లి గ్రామానికి చెందిన యువకుడు జుత్తిగ జయరామన్ నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా నటనలో పునికి పుచ్చుకొని తనకంటూ గుర్తింపు తెచ్చే విధంగా అనన్య అనే సినిమాలో హీరో రోల్ పోషిస్తున్నాడు. డైరెక్టర్గా ప్రసాద్ రాజు ఈ సినిమాకు పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాస్టర్ కీ టీవీతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఏలూరు జిల్లా మీ సత్యనారాయణ. ప్రధానంగా ఏలూరు జిల్లాకి సంబంధించి దెందులూరు నియోజకవర్గం మాదేపల్లి గ్రామానికి చెందినటువంటి జుత్తిగ జయరామన్ అనే యువకుడు ఇటీవల సినిమా ఫీల్డ్లో ప్రవేశించి హీరోగా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇతను ఏ విధంగా సినిమాల్లోకి వచ్చాడు, అతని నేపథ్యం ఏంటి, మరి ఇత్యాది విషయాలన్నీ మనం ఆయన మాటల్లోనే హీరో జయరామన్ మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి జయరామన్ గారు, మీరు సినీ ఫీల్డ్లోకి ఏ విధంగా వచ్చారు, మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారు, అసలు రావడానికి సందర్భం ఏంటి? యాక్చువల్గా నేను ఒకప్పుడు నాకు బాగా అంటే మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నేను 7th 8th చదువుకుంటున్న టైంలో మా నాన్నగారు నన్ను చెన్నై పంపించడం జరిగింది. అంటే అక్కడ మా బాబాయ్ వాళ్ళు కొంచెం క్లాత్ ఫీల్డ్లో ఉండేవారు. సరే స్కూల్కి గట్ట ఎలాగా సరిగా వెళ్ళేదా లేడు, సరే ఇదన్నా కొంచెం వర్క్ అన్నా నేర్చుకుంటాడని మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళాక నాకు ఈ సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అక్కడక్కడ షూటింగ్లు, లోకల్లో షూటింగ్లు జరిగాయి. వాటిని చూస్తానికి వెళ్ళేవాడిని సరదాగా టైంపాస్కి. అట్లా వెళ్ళే క్రమంలో నాకు వీటి మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత వచ్చినాయి కొద్దిగా సీరియల్స్లో వీటిలో ఛాన్సెస్ వచ్చినాయి. కానీ చిన్నగా చేసిన మూవీలోనే కనపడదాం, తెర మీదే కనిపించాలి అన్న ఒక ఆలోచనతో నేను చాలా ఇట్లా ఎన్ని అవకాశాలు వచ్చినా సరే దేనికి నేను ముందుగా అడిగేయలేదు. ఒకసారి మా ఫ్రెండ్ ప్రశాంత్ అనే కుర్రోడు ఉండేవాడు. ఆవిగల ఆయిరం అని తమిళ్లో ఒక ప్రోగ్రాం వచ్చేది, ఒక వీక్లీ ప్రోగ్రాం ఎపిసోడ్లు వచ్చి ఆయన బలవంతంతో ఒక 2 ఎపిసోడ్లు నేను చేశాను, ఆల్రెడీ చేశాను, అందులో వర్క్ కూడా చేశాను కొంతవరకు. ఆ తర్వాత నాకు సరే ఒక సందర్భంలో మా అమ్మగారికి కొంచెం ఒంట్లో బాగాలేని టైంలో ఆ మ్యారేజ్ అంటే మా అమ్మగారికి నాన్నగారికి ఒక్కడనే, అక్క చెల్లి ఉన్నారు. ఇంకా మ్యారేజ్ అయితే జరిగింది. మాది నార్మల్గా మాది వచ్చి తాడేపల్లిగూడెం పక్కన పిప్పర, ఓన్ నా నెగిటివ్. ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఉండేది అయితే ఏలూరు మాదేపల్లి అంటే మా అత్తవారి ఊరు. తర్వాత ఇక్కడ కొన్ని బిజినెస్లు ఇంకా దాని ఫీల్డ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గించేసాను పెళ్లి తర్వాత. ఇంట్లో గట్ట ఒప్పుకోకపోవడంతో కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశాను, క్లాత్ బిజినెస్లు అయ్యి. కరోనా టైంలో అది బాగా లాస్ వచ్చింది. లాస్ రావడం వల్ల నేను బిజినెస్ తీసేసి ఏం చేయాలి, ఖాళీగా ఉండాలనే ఒక ఆలోచన వచ్చిన టైంలో షాపింగ్ మాల్లో నాకు ఒక సూపర్వైజర్గా ఒక పోస్ట్ నాకు ఆఫర్ వచ్చింది. వెళ్ళాను. అక్కడ జాబ్ చేసుకునే టైంలోనే అదే టైంలో నాకు ప్రసాద్ రాజు బొమ్మిడి ఒక రాజుగారు ఆయన పరిచయం అయ్యారు. ఆయన కూడా ఇట్లాగే కరోనా నిమిత్తం సినీ ఫీల్డ్లో ఉండేవాడు. ఆయన ఆ కరోనా నిమిత్తం కొంచెం డ్యామేజ్ అయ్యి ఆయన కూడా అలా షాపింగ్ మాల్లో కొంచెం వర్క్ చేసుకునే పరిస్థితి వచ్చారు. ఆయన ఈ లాక్డౌన్ ఈ కరోనా అనేది మమ్మల్ని కలిపింది. మళ్ళీ తర్వాత ఆయన గురించి అలాగా నేను పరిచయం చేసుకోవడం, నన్ను ఆయన పరిచయం చేసుకోవడం, ఎట్లాగే ఏంటని ఈ మాట్లాడుకునే ఈ సందర్భంలో ఇలాగా ఇద్దరం సినీ ఫీల్డ్లోంచి వచ్చిన వాళ్ళమైన ఒక ఆలోచనతో ఆయన సరే మనం మూవీ తీద్దాము, నీతో మూవీ చేస్తాను, అలాగ ఓటీటీ మూవీ ఒకటి చేద్దాము అని చెప్పేసి ఆయన నాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చాక తర్వాత ఒక బుద్దాల సత్యనారాయణ గారని ఒక జంగారెడ్డిగూడెం తాడు అయింది. అయినా సరే నేను సపోర్ట్ చేస్తాను, చేయండి అని చెప్పేసి ఎదురుకొచ్చారు.
అలా వచ్చినప్పుడు సరే అని చెప్పి స్టార్ట్ చేసి ఆయన కొంత అమౌంట్ వరకు నేను పెట్టుకుంటాను, ఓటీటీ మూవీ చేద్దామని చెప్పేసి అని అన్నారు. స్టార్ట్ చేశాక మాకు ఇదే కాలక్రమంలో మళ్ళీ ఒక తాళ్ళపూడి గంగాధర్ శర్మ గారు అనే ఒక ఆయన మాకు పరిచయం అయ్యారు. ఆయన ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ కోసం వచ్చి ఈ మూవీ కథనం అంతా నచ్చి ఆయన ఓటీటీ కట్ట కాదు థియేటర్కల్ మూవీ చేద్దాం, నేనే చేస్తాను, నిర్మాతగా నేనే వ్యవహరిస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఈ పక్కల ఏవైతే ఉన్నాయో ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకుని ఓటీటీ మూవీ నుంచి థియేటర్కల్ మూవీకి ఆయన సన్నాహాలు చేసి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది, బాగా వచ్చింది. జనవరి మంత్లో ఎండింగ్ కానీ లేదా ఫిబ్రవరిలో కానీ మూవీ బయటికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అనన్య కుటుంబం అండ్ కామెడీ, లవ్ అండ్ ప్రేమ, హర్రర్, ఈ మొత్తం ఈ ఒక నాలుగు మూడు ఎంటర్టైన్మెంట్లు ఇందులో ఉంటాయి. బాగుంటుంది. అంటే ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే కొంచెం కొన్ని మూవీస్ వస్తూ ఉంటున్నాయి, కానీ మూవీ ఎంతవరకు బాగున్నప్పటికీ కూడా ఆ స్టోరీలు అనేవి పెద్దగా ఎవరికి అర్థం కాదు. కానీ మన మూవీ కంప్లీట్గా తెలుగు మూవీ, ఫుల్గా ఫస్ట్ ఎంటరింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా చక్కగా ఒక తెలుగు సాంగ్స్ కానీ అట్లాగా మన వాడే పదాలు కానీ లిరిక్స్ ఏవైనా సరే మనకు అచ్చ తెలుగులో ఉంటాయండి. అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసే రీతిలో దీన్ని చిత్రీకరించారు, తెరకెక్కించడం జరిగింది. అట్లాగే 4 ఫైట్లు ఉన్నాయి ఈ సినిమాలోను. 4 ఫైట్లు కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక స్టోరీలో భాగంగానే ఏర్పడిన ఫైట్ మాస్టర్ దేవరాజు గారు అని ఒక సీనియర్ మాస్టరు. అట్లాగే 4 సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులోను. ఒక ప్రత్యేక గీతం ఒకటి ఉంది, ఐటమ్ సాంగ్ అంటాం కదా. 4 సాంగ్స్ కూడా అద్భుతమైన మెలోడీస్ సాంగ్స్, అందరికీ అర్థమయ్యేటట్లు ఉంటాయి. అంటే ఇట్టే వినగానే మనం అట్లా గుర్తుపెట్టుకునేటట్టు ఉంటాయండి. అట్లాంటి సాంగ్, అట్లాంటి ఫైట్లతో మంచి కథనంతో దీన్ని చిత్రీకరించడం జరిగింది. ప్రధాన క్యారెక్టర్లు ఎవరెవరు ఉన్నారు? ప్రధాన క్యారెక్టర్లు సుమన్ గారు ఉన్నారు, ఒక మంచి కీలకమైన హీరోలు ఒకటి చేశారు ఆయన. అట్లాగే సుజాత గారు, తర్వాత క్రాక్ సినిమాలో చేశారు శ్రీమణి గారు అని ఒక ఆవిడ ఉన్నారు. జబర్దస్త్ అప్పారావు గారు, జబర్దస్త్ సిట్టుబాబు గారు, వీళ్ళిద్దరూ కమెడియన్స్గా ఇందులో మంచిగా చేశారండి, మంచి కామెడీ పండించారు ఇందులోను. అదే కొంచెం ఓల్డ్ తరహాలో అంటే ఇప్పుడు వచ్చేటట్లు కాకుండా ఓల్డ్ తరహాలో అందరూ చూసేటట్టు విధంగా ఉండేలాగా ఈ కామెడీ సీన్స్ అయితే ఏమున్నాయో, మొత్తం స్టోరీ అయితే ఏమున్నదో. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. భారీగా ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. స్థానికంగా అగ్నిపాపక శకటం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈరోజు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలోని ఉన్నత పాఠశాలలో ఫైర్ యాక్సిడెంట్ అంటే మంటలు ఉన్నాయని తెలియజేయడం నాకు తెలియతోని ఇక్కడికి వెంటనే రావడం జరిగింది. నేను మా సిబ్బందితో రావడం జరిగింది. ఇక్కడ మంటలు పెద్ద ఎత్తున ఉన్నందున మేము మంచిర్యాల, జన్నారం, ధర్మపురి ఫైర్ స్టేషన్లకు ఫోన్ చేసి వాళ్ళని తొందరలో రప్పించి వాళ్ళు రావడంతోనే మొత్తం మంటలు అదుపు చేయడం జరిగింది. ఈ మంటలు ఎలా వచ్చినాయని దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతం చెక్ చేస్తున్నాము. మంటలు ఆరిపోగానే ఒకసారి చెక్ చేసి దాన్ని బట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. కొన్ని ఫైల్స్ ల్యాబ్ కొన్ని వస్తువులు కాలిపోయినాయి వంటగదికి సంబంధించినవి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమేమి ఉన్నాయని ఎస్టిమేషన్ చేసుకొని దాన్ని బట్టి చేస్తాము. సార్ ఈ స్కూల్ యొక్క హెచ్ఎం రాగానే ఒకసారి చెక్ చేసుకొని ఏమేమి కాలినాయి, ఎంత నష్టం జరిగింది అనేది తరం. క్రీస్తు జననం లోకానికి సంతోషకరమని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ముషీరాబాద్ పాస్టరేట్ కమిటీ చైర్మన్ రెవరెండ్ విన్స్టన్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ముషీరాబాద్ పాస్టరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ కార్నివాల్ 2023 కార్యక్రమం హైదరాబాద్ సిఎస్ఐ వెస్లీ చర్చ్ వరకు క్రిస్టియన్ సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టరేట్ కమిటీ సెక్రటరీ బురుగుల జోసెఫ్ దీన దయాల్, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ స్టీఫెన్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలుగును గాక. మరి దేవుని యందు ప్రియులారా, ఈ దినమున ఈ యొక్క క్రిస్మస్ కార్నివల్ ర్యాలీ ద్వారా మేమందరం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితము మన కొరకు మానవాళి యొక్క రక్షణ కొరకు, అనగా చీకటిలో ఉన్నవారు, మరణఛాయలో ఉన్నవారు, మరి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి వారు, పాప భీతిలో ఉన్నటువంటి వారందరికీ కూడా రక్షణను కలుగజేయడానికి యేసుక్రీస్తు మరి దేవుడై తానే స్వయాన కన్య మరియ గర్భమందు జన్మించి మరి మనందరికీ కూడా రక్షణ ఆనందాన్ని తీసుకొని వచ్చినటువంటి ఈ శుభదినము. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, మరి దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మరి నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ ఫర్ ద కర్స్డ్ ఎర్త్ అంతటికీ కూడా మరి ఈ యొక్క రక్షణ దేవుడు కలగజేసి ఉన్నాడని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే మనమే నకిరేకల్ నియోజకవర్గంలోని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి కార్యకర్త వీలైనంత మటుకు కలిసి పనిచేసిర్రు. మీ అందరికీ కృతజ్ఞత తెలియజేయడానికి ముఖ్యంగా మన పెద్ద మనుషులు మంత్రివర్యులు పొంగులేటి సీనన్న ఒక మంత్రిగా కాకుండా ఈ నియోజకవర్గాలలో చాలా వరకు వెనకుండి నడిపించి ఈరోజు వీరేశం అన్నని ఇంత అత్యధిక మెజార్టీతో గెలవడానికి సహకరించినటువంటి వ్యక్తి. ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చింది. మనమందరం కూడా మీకు తెలుసు, ఈ రోజుకి 9 రోజులు అనుకుంటా ప్రభుత్వంలోకి వచ్చి. 9 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షతులు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని పూల్ బాగ్లో కొలువైన శ్రీ కోదాడ రామస్వామి దేవస్థానంలో అక్షతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షితుల పూజా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. అనంతరం పూజా అక్షతులకు కోదండ రామస్వామి దేవాలయం నుంచి నగరంలోని పలు ప్రధాన వీధుల్లో శోభాయాత్రను నిర్వహించారు. స్టీలు యాజమాన్యం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల సమక్షంలో చేస్తున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. జిందాల్లో ఒప్పందం వెనక్కి తీసుకోకపోతే ఆర్ఎన్ఎల్, సిఎండి డైరెక్టర్లను ప్లాంటుల్లో అడుగు పెట్టనీయమని కార్మిక సంఘం నాయకులు హెచ్చరించారు. జిందాల్తో జరుగుతున్న రహస్య చర్చల వివరాలను పోరాడతాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా బయట పెట్టాలి. జిందాల్తో జరుగుతున్న రహస్య చర్చల వివరాలను బయట పెట్టాలి. జిందాల్తో జరుగుతున్న రహస్య చర్చల వివరాలను స్టీల్ ప్లాంట్లోకి తీసుకొస్తూ ఉన్నది. BF3ని అందులో భాగంగానే మొదటిగా దాని వివరాలను స్టీల్ ప్లాంట్ని కేంద్ర బీజేపీ సర్కారు దొడ్డిదారిన జిందాల్ సంస్థకి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ సీఎండీని ఆగమేఘాల మీద ఢిల్లీ పిలిపించుకొని గత వారం రోజుల నుంచి రహస్య ఒప్పందం చేసుకునేటటువంటి చర్యలకి నరేంద్ర మోడీ పుల్కొట్టడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
వివిధ దేశాల్లో ఉండేటటువంటి డైరెక్టర్లందరితోటి మన విశాఖ ఉక్కు కార్మిక వర్గం గత 3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాం. కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ కార్మికులకు ఒకటి చెప్పి అటు బయట వేరే కార్మిక వ్యతిరేక కార్యకలాపాలు ప్లాంట్ని ఏ రకంగా బలహీనపరచాలని చెప్పేసి గత వారం రోజులుగా స్టీల్ ప్లాంట్ సిఎండి గారు డైరెక్టర్లు ఢిల్లీలో మకాం చేసి జిందల్కి ఈ ఆస్తుల్ని బ్లాస్ట్ ఫర్నెస్ని కబ్జా చేసేదానికోసం సహకరిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం గతం నుంచి చెప్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే 3 లక్షల కోట్ల ఆస్తిని జిందాల్కి అప్పచెప్పాలనే దురుద్దేశంతో మరి యాజమాన్యం 6 నెలల నుంచి హిల్ టాప్ గెస్ట్లో వాళ్ళ పార్టీలు ఇచ్చి వాళ్ళు కౌగులించుకొని వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటల్ అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.